అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ తెలుగు సినిమాలో నటించడానికి యువ నటీనటులకు అవకాశం అంటున్నారు. అంటే కొత్త వాళ్ళకి వీళ్ళు అవకాశం ఇస్తారంట. ప్రముఖ సాంకేతిక నిపుణులు నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ సినిమాలో నటించడానికి నటన తెలిసిన యువ నటీనటులకు అవకాశం అంటున్నారు. వయసొచ్చేసి 18-22 సంవత్సరాల లోపు ఉండాలంట. అలాగే యాక్టింగ్ వచ్చుండాలి అంటున్నారు. యూత్‌ఫుల్ లుక్‌తో పాటు ఏదైనా ప్రత్యేకత ఉండాలి అంటున్నారు. డైలాగ్ డెలివరీలో, ఎక్స్‌ప్రెషన్స్‌లో ఈజ్ ఉండాలి అంటున్నారు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఒక నిమిషం మించకుండా యాక్టింగ్ వీడియో ఈ క్రింది వాట్సాప్ నంబర్‌కి పంపించండి అంటున్నారు. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 24/12/2025 అంట. సో, ఆలోపు మీరు వాళ్ళకి ఆహ్, 2 ఫోటోలతో పాటు 1 మినిట్ యాక్టింగ్ వీడియో మీలో ఏదైతే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఉందో, ఆ పెర్ఫార్మన్స్‌కి సంబంధించిన 1 మినిట్ యాక్టింగ్ వీడియో అనేది పంపించండి అంటున్నారు. దయచేసి కాల్స్ చేయకండి. ఓన్లీ సెండ్ వీడియో అని అంటున్నారు. సో, వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ మేము సినిమాల్లో అవకాశం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాము. కానీ మీరేమో యూట్యూబ్‌లో ముందు సక్సెస్ అవ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ముందు సక్సెస్ అవ్వండి అనే టైప్‌లో చెప్తా ఉన్నారు అనే టైప్‌లో అడగటం జరిగింది. దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. రాసి పెట్టుకోండి. నేను సభాముఖంగా ఆన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ లాంటి ఒక పెద్ద వేదిక ఇదిగా నేను మీ అందరికీ చెప్తున్నాను. నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌లో థియేటర్ అనేది ఉండదండి. రాసి పెట్టుకోండి. థియేటర్ అనేది ఉండదు. ఎందుకో చెప్తా. థియేటర్ ఉంటుంది. దేనికుంటుంది అంటే 'బాహుబలి' లేదంటే 'కాంతార' అలాంటి అంటే లార్జర్ దాన్ లైఫ్ మాత్రమే మనకి థియేటర్ ఉంటుంది. చిన్న సినిమాలకు మాక్సిమం థియేటర్ అనేది ఉండదు. సో, ఇప్పుడు మీరు చేయబోయే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి థియేటర్‌కి రానప్పుడు వాట్ ఈస్ ద యూజ్? ఇప్పుడు ఆహ్, చాలా ఒక మిడిల్ క్లాస్ మీద అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హోమ్ థియేటర్ కట్టేసుకున్నారు. అంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కడు ఒక హోమ్ థియేటర్ పెట్టేసుకొని డీటీఎస్ క్యూబు ఇలాంటివి కొన్ని రకాల ఫెసిలిటీస్ పెట్టేసుకొని వాళ్ళు ప్రివ్యూ చేసుకొని చూసేస్తున్నారు. అలాంటప్పుడు థియేటర్ వరకు ఎళ్లి థియేటర్‌కి అమౌంట్ కట్టి చూసేంత ఫ్లెక్సిబిలిటీస్ అనేవి ఇప్పుడు ఉండట్ల. ఇప్పుడు ఓటీటీ దగ్గరకొచ్చేటప్పటికి ఏంటి అంటే, ఓటీటీలు ఒక హైదరాబాద్ బేస్డ్‌గా 24 ఓటీటీలు ఉన్నాయి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఈ 24 ఓటీటీలు ఆఫీస్‌లో ఓపెన్ చేసుకొని ఉన్నాయి. కాకపోతే మనకు తెలిసింది ఏంట్రా అంటే, ఆహా ఒకటి, ఈటీవీ విన్ ఒకటి, నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్ ఒకటి, నెట్‌ఫ్లిక్స్ ఒకటి, నెక్స్ట్ ఎంఎక్స్ ప్లేయర్ ఒకటి, జీ5 ఒకటి ఇలాగ వేళ్ళ మీద లెక్క పెట్టుకునే 5, 6 మాత్రమే మనకు తెలుసు. రైట్. సో, ఈ 5, 6 ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఎన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో సబ్స్క్రిప్షన్ ఉంది? ఏంటి ఆలోచిస్తున్నారు? లేదు కదా! ఇప్పుడు మీకే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో సబ్స్క్రిప్షన్ లేనప్పుడు ఎవడో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో సబ్స్క్రిప్షన్ ఉంటదని మీరెందుకు అనుకుంటున్నారు? కాసేపు అనుకుందాం మన 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4,00,00,000 మంది జనాభా ఉన్నారనుకుందాం. ఈ 4,00,00,000లో అప్పర్ మిడిల్ క్లాస్ అంటే సుమారు ఒక 40,000 కుటుంబాలు అనుకుందాం. ఈ 40,000 కుటుంబాల్లో మనకెన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి? సరే మనకు తెలిసిన 6 కాకుండా 24 కాకుండా ఒక 10 అనుకుందాం రౌండ్ ఫిగర్. ఓకే. ఒక 10 ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకుందాం. సో, ఆహ్, అంటే ప్రతి ఆహ్, ఈ 40,000 మందికి ఒక 10 తీసుకున్నారు అంటే సమ్‌వేర్ అబౌట్ మీకెంత పడుతుంది? 4,000 సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకుందాం. సో, ఈ 4,000 మంది గూడా అందరూ ఒకటే తీసుకుంటారా అంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ తీసుకొని, "అరేయ్! నీ పాస్‌వర్డ్ నాకు చెప్పరా నేను అందులో సినిమా చూడాలి. నా పాస్‌వర్డ్ నువ్వు తీసుకురా." ఇప్పుడు మా ఫ్రెండ్సే ఉన్నారు. కొంతమంది ఆహా తీసుకుంటారు. కొంతమంది ఈటీవీ విన్ తీసుకుంటారు. కొంతమంది అమెజాన్ ప్రైమ్ తీసుకుంటారు. కొంతమంది నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటారు. వీళ్ళేం చేస్తారంటే పాస్‌వర్డ్‌లు షేర్ చేసుకుంటారు. నా పాస్‌వర్డ్ ఇది. నువ్వు చూద్దాం అనుకున్నప్పుడు నువ్వు చూడు. నేను చూడాలనుకున్నప్పుడు నేను చూస్తాను అని. అంటే ఈ 10 మంది గూడా దీనికి డిఫరెంట్ అయిపోతే సమ్‌వేర్ అబౌట్ ఒక్కొక్క ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి మహా అయితే 400-500 మంది సబ్‌స్క్రైబర్లు ఉంటారు. అంతకు మించి ఉండరు. మన తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్పేది. సో, నేనేమంటాను అంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు మనమే చూడనప్పుడు దాంట్లో మనం రిలీజ్ చేస్తే చూస్తారనే గ్యారంటీలు కూడా లేవు. ఇక్కడ ఎవరికైనా గాని ఉచితంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే ఒకే ఒక్క సాధనం ఏదైనా ఉంది అంటే అది యూట్యూబ్ ఒకటి, ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. సో, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి చూడటానికున్న చూడటానికి ఒక ఫెసిలిటీ ఉంది గాబట్టి ఆటో డ్రైవర్ల దగ్గర నుండి కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుండి ఒక సామాన్యుడు
ఒక సామాన్యుడు ఫ్రీగా ఎంటర్‌టైన్ అవ్వగలిగే ఒకే ఒక్కటి ఏదైనా ఉందంటే అది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్. సో, నేను మీ అందరికి చెప్పేదేంటంటే మీరు యూట్యూబుల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అవ్వండి. మీరు ఫేమస్ అయితే ఆటోమేటిక్‌గా మీకు ఫైనాన్షియర్ వస్తాడు ముందు. ఇప్పుడు 'శ్రీకాంత్ రెడ్డి' అని ఒకతనున్నాడు. ఏది 'కరాటే కళ్యాణి' వాళ్ళతోటి గొడవ పెట్టుకొని కొంచెం వైరల్ కంటెంట్ చేద్దామని అతనొక సినిమా కూడా చేశాడు 'లారీ' అని. ఇప్పుడు నేనేమంటా అంటే 'శ్రీకాంత్ రెడ్డి' డబ్బులు మొత్తం అతనే తీసుకున్నాడు, అతనే ఖర్చు పెట్టాడా అంటే కాదేమో. నేనేమంటాను అంటే అతని దగ్గర లేకపోవచ్చు. కానీ అతనికి ఫైనాన్షియర్‌లు ఎవరో ఒకళ్ళు దొరికుండొచ్చు. "అరేయ్! నువ్వు హీరోగా చేస్తానంటే నువ్వేదో రకంగా దాన్ని రిలీజ్ చెయి. ఇదిగో నేనొక 2,00,000 ఇస్తాననో, 3,00,000 ఇస్తాననో, 5,00,000 ఇస్తాననో, 10,00,000 ఇస్తానన్నోళ్ళు ఒక నలుగురు, ఐదుగురు అతన్ని క్రోడీకరించుకొనుండొచ్చు. అతను ఒక 20, 30 లక్షల్లో సినిమా చేసుండొచ్చు. సో, నేనేమంటాను అంటే ముందు నీకొక నేమో, ఫేమో వస్తే ఆటోమేటిక్‌గా నీకు ఒక పెట్టుబడి పెట్టడానికి ఎవడో ఒకడు ముందుకొస్తాడు అనేదే నా మెయిన్ ఇంటెన్షన్. అలాగ మీరెప్పుడైతే ప్రయత్నాలు చేస్తారో అప్పుడు మీరు సక్సెస్ అవ్వటానికి పాసిబిలిటీస్ ఉంటాయనే అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే సో, నేను మీకు మెయిన్‌గా చెప్పేదేంటి అంటే మీరు యూట్యూబ్‌లో మీకొక నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏమంటారు పక్కింటబ్బాయి కావచ్చు, లేదంటే 'దేత్తడిగా హారిక' కావచ్చు, లేదంటే 'వంశీక్ బబ్లు' కావచ్చు. ఇలాంటి ఒక నేము, ఫేము మీరు తెచ్చుకున్న పరిస్థితిలో ఆటోమేటిక్‌గా మీకు ఒక ఇదొచ్చేస్తది. సో, అలాగ మీరు ఒక నమ్మకం అంటే ఇతను కామెడీ చేయగలడని ఒక నమ్మకం ఎప్పుడైతే వస్తదో, మీరు ఆఫీస్‌కెళ్ళినా గాని వెల్కమ్ చెప్తారు. వాళ్ళకి కూల్ డ్రింక్ ఇస్తారు. ముందు కూర్చోడానికి ఒక స్పేస్ ఇస్తారు. డైరెక్టర్ గారిని కల్పిస్తారు. ఈ మొత్తం అద్భుతాలు జరగాలి అంటే మీకు మీరే ఇది చేసుకోవాలి. అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో మీరెవరైనా మాతోటి కొలాబరేట్ అవ్వాలి అనుకున్నట్లయితే నటులు ఇప్పుడు మాకు ఆల్రెడీ ఉన్నారు. నటులు కాదు రైటర్లు కావచ్చు, లేదంటే డైరెక్టర్లు కావచ్చు, డైరెక్షన్ టీమ్ కావచ్చు. ఎవరైనా మాతోటి కొలాబరేట్ అయ్యి పని చేయాలి అనుకున్నట్లయితే ఆహ్, హ్మ్. నాకు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన వాళ్ళని నేను తప్పకుండా మనం కంటిన్యూయస్‌గా షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సీరీస్‌లు కూడా చేసే ఒక ప్లాన్‌లో ఉన్నాం. వాటిల్లో మిమ్మల్ని తప్పకుండా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9032542461 ఐ రిపీట్ 9032542461 సో, డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరూ కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.